కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు అష్టమాధిపతి ఎవరవుతారు? కుజుడు. మరి మీకు అష్టమాధిపతి పాపి కదా. ఈ పాప అయినటువంటి కుజుడు శుభత్వాన్ని పొందాలి అంటే శుక్రుడు కనుక అక్కడ ఉంటే శుభత్వాన్ని పొందుతాడు. అయితే ఒక్కొక్కసారి శుక్రుడు లేకపోయినా ఆ యొక్క కుజుడు శుభగ్రహాలతో సంబంధం కలిగి ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే అష్టమ స్థానాధిపతి అదృష్టాన్ని ఇచ్చే కారకుడు. కొంతమంది రాజకీయ నాయకులు గెలవాలన్నా, లక్కీ లాటరీ రావాలన్నా, నిధులు దొరకాలన్నా, లేకపోతే ఆకస్మికంగా ఒక రీసెర్చ్లో సక్సెస్ అవ్వాలన్నా అష్టమాధిపతి. మరి ఈ అష్టమాధిపతి మీకు బాగుండాలంటే ఏం చేయాలి? బాగుంటే ఎటువంటి ఫలితాలు, బాగోకపోతే ఎటువంటి ఫలితాలు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ అష్టమాధిపతి కుజుడైనందుకు చాలా మట్టుకు బాగుంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ కూడా మిస్ అయిపోతాయి వాళ్ళకి. అప్పుడే ఫ్లైట్ ఎక్కుదామని వెళ్ళామంటే ఫ్లైట్ మిస్ అయిపోయిన తిరగదు, ఆ ఫ్లైట్ యాక్సిడెంట్కి గురైంది కానీ ఈయన మిస్ అయ్యాడంట. అలా అలాగే అష్టమాధిపతి బాగుంటే కేవలం ఫ్లైట్లే కాదు, ఈ పవర్ రిలేటెడ్ ఇష్యూస్, స్ట్రోక్స్ వీళ్ళకి తగిలినా కూడా మళ్ళీ దానివల్ల ఇబ్బంది కలగకపోవడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ అష్టమాధిపతి కనుక పాడైతే వీళ్ళు ముఖ్యంగా అగ్ని ప్రమాదాలతో దూరంగా ఉండాలి. అగ్ని సంబంధించినవి, మిషనరీస్, కొంతమంది చూడండి మిషనరీస్లో అక్కడ ఏదో జాబ్ చేస్తే అక్కడ ఏదో చేయి కట్ అయిపోవడం, యాక్సిడెంటల్గా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు, అటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే అష్టమాధిపతి కనుక బాగుంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ బాగాలేని వాళ్ళు పవర్ రిలేటెడ్ వాటి జోలికి వెళ్ళకూడదు. అంటే పవర్ది ఏదో వీళ్ళేదో వెళ్ళి అక్కడ ఏదో వేలు పెట్టడం, అక్కడ ఆ పవర్ వీళ్ళకి ఆ షాక్ తగలడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అష్టమాధిపతి బాగున్నాడు బాగోలేడు ఎలాగా? శుభగ్రహాలతో, మంచి గ్రహాలతో, ఈ లగ్నానికి శుభులైన వాళ్ళతో కలిసి ఉంటే బాగున్నట్టే, ఏం టెన్షన్ పడక్కర్లే. ఆకుపై అంటే దాన్ని క్యాప్చర్ చేయడం అంటారు, ఇంకో గ్రహం వెనక రాసుల్లో వెనక డిగ్రీల్లో ఉండి దాన్ని క్యాప్చర్ చేస్తుంది, అప్పుడు బాగున్నట్టే ఆ అష్టమాధిపతి. అలా కాదండి, కుజుడికి శత్రువులు ఎవరు? రాహువు, శని, లేదా నీచపడ్డ గ్రహం ఏదైనా బుధుడు, నీచపడ్డ బుధుడు ఉన్నాడు, అప్పుడు అష్టమాధిపతి పాడైపోయాడు. అంటే ఇదే కుజుడు వెళ్ళి అష్టమాధిపతి వెళ్ళి సప్తమంలో నీచబడ్డ బుధుడితో మీనంలో ఉన్నాడు అనుకోండి, పోయింది. ఇంకా ఓవర్గా దాని ఇది పెరుగుతుంది. అప్పుడు ఏంటి, సర్వసాధారణంగా సడన్గా ఇప్పుడు అష్టమంలో తాతగారు ఆస్తి కూడా ఉంటుంది. అందుకే చూడండి, తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయండి మాకేంటి అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు అదృష్టం కొద్దీ ఉన్నాయి వాళ్ళకి, ఆ ఆస్తుల నుంచి రెంట్లే వస్తాయో, పంటలే పండుతాయో, అలా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. అందుకే తాతగారి ఆస్తి ఉంటే అదృష్టవంతులు ఎందుకు అవుతారంటే, తాతగారు ఆస్తి కొట్టుకుంటే మళ్ళీ అదృష్టవంతులు అవ్వరు. కొంతమందికి తాతగారు ఆస్తి ఉండి దాని మళ్ళీ గొడవలు పడుతూ ఉంటారు. అప్పుడు ఎలాగా కుజుడే అయ్యి ఆ తాతగారు ఆస్తి సంబంధించిన మూలంగా ఇప్పుడు ఈ మనవాళ్ళు కొడుకులందరూ గొడవలు పడుకుంటూ ఉంటారు. అదొక తలనొప్పి. అంటే ఆస్తి ఉండడం వేరు, ఉండి అనుభవించడం వేరు, ఉండి వాటి మూలంగా ఘర్షణలు పడడం వేరు. సో అష్టమం కాబట్టి మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడము, గోవులకు క్యారెట్స్ తినిపించడము, కుంకుమతో అమ్మవారిని అర్చన చేయడం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ ఒక్కొక్క లగ్నానికి అష్టమాధిపతి శుభుడైతే కొన్ని లగ్నాలకు అష్టమాధిపతి పాపవుతాడు. ముందుగా తీసుకుంటే కనుక మేషానికి శుభుడవుతాడు, కానీ వృషభానికి పాపవుతాడు. ఎందుకంటే లగ్నాధిపతి శుక్రుడైతే అష్టమాధిపతి గురువు. అంటే లగ్న అష్టమాధిపతులు వ్యతిరేక వాళ్ళైతే పాపులు అవుతారు, సింపుల్గా చెప్పాలంటే. ఈయనేమో శుక్రుడేమో మనకి దేవతలకి గురువు, గురువేమో రాక్షసులకు గురువు శుక్రుడు, గురువేమో దేవతలకు గురువు, కాబట్టి అది వ్యతిరేక ఫలితాలు. మిథునానికి అష్టమాధిపతి శుభుడవుతాడు మళ్ళీ, ఎందుకంటే అష్టమ భాగ్యాధిపతి. దీన్ని ఎలా వెరిఫైన్ చేస్తాము అంటే లగ్న పంచమ భాగ్యాధిపత్యం గనక వస్తే ఏ భావానికైనా వాళ్ళు శుభులవుతారు, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో మిథునానికి అష్టమాధిపతి శుభుడు, కర్కాటకానికి పాపి, సింహానికి శుభుడవుతాడు, కన్యకి పాప అవుతాడు. ఎందుకంటే కన్యా లగ్నానికి బుధుడు లగ్నాధిపతి అయితే అష్టమాధిపతి కుజుడు, తులా లగ్నానికి లగ్న అష్టమాధిపతి శుక్రుడు శుభుడే అవుతాడు. మరియు ఇక్కడ ఈ యొక్క వృశ్చిక లగ్నానికి పాప అవుతాడు, ఎందుకంటే కుజుడు బుధుడు అవుతాడు కాబట్టి. ధనుర్లగ్నానికి న్యూట్రల్గా ఉంటుంది, ధనులగ్నానికి మకర లగ్నానికి న్యూట్రల్, కాకపోతే పాపే ఇక్కడ కొంచెం. కాకపోతే రవిచంద్రుల విషయంలో పరాశర మహర్షులు వారు చెప్పినటువంటి అంశం ఏమిటంటే అష్టమాధిపత్యం కనుక రవిచంద్రులకు వస్తే కనుక వాటిని పాపులుగా తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే తల్లిదండ్రులుగా చెప్తుంటారు కాబట్టి రవిచంద్రులు. అలాగే కుంభలగ్నానికి శుభుడవుతాడు అష్టమాధిపతి, ఎందుకంటే పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి బుధుడికి. కుంభలగ్నాధిపతి శని, పంచమ అష్టమాధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి. అదేవిధంగా మీన లగ్నానికి అష్టమాధిపతి పాపవుతాడు.
మరి అష్టమాధిపతి పాపి అయితే అదృష్టం ఉండదా అని ఒక సందేహం కలుగుతుంది. అలా కాదు. అష్టమాధిపతి ఏ రాసుల్లో ఉన్నాడు, ఆయన మీ లగ్నానికి శుభుడైనా పాపైనా కూడా శుభత్వాన్ని అధికంగా పొందితే ఆయన శుభత్వాన్ని ఇస్తాడు. పాపత్వం వచ్చినప్పటికీ, ఆధిపత్యం పాపాధిపత్యం వచ్చినప్పటికీ శుభ సంబంధమైన సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఆయన శుభ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే ఆకస్మికంగా ఎదగడం అనేటువంటిది 12 లగ్నాల వాళ్ళకే ఉంటుంది. 12 లగ్నాల్లో మనం మేషం నుంచి మీనం వరకు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆకస్మికంగా కలిసి వస్తుంది. అదే మేషం నుంచి మీనంలో పుట్టినటువంటి వాళ్ళలో మీకు శుభుడైన ఆకస్మికంగా నష్టపోయిన వాళ్ళు ఉంటారు. అంటే దీని అర్థం ఏమిటి? మీకు శుభుడే కానీ ఆయన నష్టం కలిగిస్తున్నాడా, లాభాన్ని కలిగిస్తున్నాడా? ఎలా అంటే ఒక వ్యాపారం నడుపుతున్నాం, ఆ వ్యాపారంలో తండ్రి కూర్చుంటాడు కౌంటర్ మీద, దాని తర్వాత కొంతసేపు అతనికి రెస్ట్ ఇవ్వడం కోసం కొడుకు వెళ్ళి కూర్చుంటాడు. కానీ కొడుకు యొక్క బుద్ధి కనుక అక్కడ ఉండేటువంటి కౌంటర్లో ఎంతో కొంత ధనాన్ని తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేయడమో వ్యసనాలకు గురైనప్పుడు, కొడుకు సొంత కొడుకైనప్పటికీ అక్కడ ఉండేటువంటి ధనాన్ని అపహరించుకు వెళ్ళి కొన్ని వీక్నెస్ల వల్ల అతను ఆ యొక్క వ్యాపారానికి నష్టం వచ్చేలాగా ప్రవర్తించవచ్చు. ఎందుకు అంటే అక్కడ సొంత కొడుకే, అంటే లగ్నానికి శుభుడే అష్టమాధిపతి, కనుక నష్టం కలిగించే బుద్ధి ఆ అధిపతికి పాడైపోయింది, ఆ అధిపతి పాడయ్యాడు. అలాగే ఇప్పుడు ఎవరైనా పని వ్యక్తిని మనం పెట్టుకున్నాము, ఉదాహరణకు ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాం, అసిస్టెంట్ చాలా నిజాయితీ పరుడు అనుకోండి, వాడు రూపాయి ముట్టుకోడు పాప అయినప్పటికంటే దీని అర్థం ఏమిటి? సొంత వాళ్ళైనా బుద్ధి పాడైతే ఇబ్బందినిస్తుంది, బయట వాళ్ళైనా వాడు బుద్ధి పాడవకపోతే వాడు మంచి చేస్తాడు. అలాగే గ్రహం కూడా మీ లగ్నానికి శుభుడైనా పాపైనా అష్టమాధిపతి బాగున్నాడో లేదో చెక్ చేసుకోవాలి. ఆ బాగుండడం బాగోపోవడం ఎలా చెక్ చేయాలి అంటే, పాపకత్తెరలో ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, పాపగ్రహంతో వీక్షిస్తున్నాడా, దాని పోర్ట్ఫోలియో పాడైందా, అది ఉండే నక్షత్రం పాడైందా, బాగుందా చూసుకోవాలి. దీన్ని డివిజనల్ చార్ట్స్ అంటారు. అంటే వర్గ చక్రాల్లో ఎక్కడైనా పాడైతే కూడా దీని యొక్క ప్రభావం ఆ రకంగా ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే వీటితో పాటు అష్టమ స్థానంలో మీ లగ్నానికి శుభుడైనటువంటిది ఏదైనా గ్రహం వచ్చి కూర్చున్నా అష్టమం బాగుపడ్డట్టే. ఇవి రూల్స్. అయితే అష్టమం అనేటువంటిది అదృష్టము, మీ యొక్క పూర్వజన్మ పుణ్యాన్ని విత్డ్రాల్ చేసుకునేటువంటి స్థానం అష్టమం. 9వ భావం మనం భాగ్యభావం అంటాం, భాగ్యాన్ని విత్డ్రాల్ చేసుకునేది అష్టమం. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లో బాగా రాణించాలన్నా, లేకపోతే లాటరీ కొట్టామండి అంటూ ఉంటారు, లాటరీ కొట్టాలన్నా, ఒక నిధి దొరికిందండి అనాలన్నా, వీటన్నిటికీ కూడా అష్టమమే ముఖ్య కారణము. అందుకని మీరు పూజ చేస్తున్నామండి, ఫలితం రాలేదు, అష్టమం పాడైంది, అక్కడ భాగ్యంతో పాటు అష్టమం కూడా పాడవుతుంది, పంచమం పాడవుతుంది. కొంతమంది కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయలేరంటే అది కారణం. కాబట్టి మీరు ఏం చేయాలంటే అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః, ఈ మంత్రము కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. అదృష్టం అనేది లేకపోతే ఎలా ఉంటుందంటే దగ్గర దాకా వెళ్ళి మిస్ అవుతుంది. చూడండి, కొన్ని మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, సినిమా హీరోల్లో కూడా చూడండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి కానీ వచ్చేసి హిట్ అయిపోయి పెద్ద హీరో అయిపోయాడండి అంటూ ఉంటాం. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, తండ్రి చిన్నాన్నలు అందరూ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉండి కూడా సక్సెస్ అవ్వలేకపోతుంటారు. దాన్ని అదృష్టం అంటాం. అసలు ఎప్పుడూ కొననటువంటి వ్యక్తి ఎప్పుడూ లాటరీ కొంటే టక్కన వాడికి కలిసి వస్తుంది. అసలు ఎప్పుడు నేను వెళ్తా అనుకోలేదండి గవర్నమెంట్ జాబ్లోకి, ఫ్రెండ్ ఏదో సరదాగా వెళ్ళాడు, ఫ్రెండ్తో పాటు నేను ఏదో సరదాగా అప్లికేషన్ పెట్టాను, గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అంటాడు. అలా కాకుండా మరి కొంతమంది కొన్ని సంవత్సరాల తరబడి పాపం ఎంతో కష్టపడితే కానీ రాదు కొంతమందికి, దీన్నే అదృష్టం అంటారు. ఆ అదృష్టం అనేది పంచమ లాభ భాగ్యాలతో పాటు అష్టమ స్థానం కూడా సంబంధం కలిగి ఉంటుంది, బికాజ్ ఆఫ్ పూర్వజన్మ పుణ్యం విత్డ్రాల్ ప్లేస్ కాబట్టి నేను ఇందాక చెప్పినటువంటి ఓం అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయ మహామంత్రం చేసుకోవడము. మరి కొంతమందికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏది నిధులు దొరుకుతుంటాయి ఎలాగా అంటే, పూర్వజన్మల్లో వాళ్ళు ఒక ఊరంతా ఏదో ఇబ్బందులో పడితే వాడి దగ్గర ఉన్నది మొత్తం సర్వస్వం కూడా దానం చేసిన వాడి వ్యక్తి అయి ఉంటాడు. లెక్క కట్టకుండా ఇప్పుడు నేను ఈ దానం చేస్తే నాకేంటి లాభము అని చెప్పి లాభాపేక్ష చూసుకోకుండా, అవతల వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఆ ఇబ్బందుల్లో ఉండేటువంటి వారికి ఏదో ఒకటి సహాయం చేయాలనే భావనతో చేయడం అనేటువంటిదే మీకు అక్కడ ఫలితం ఇస్తుంది. ఇది పాటించండి, ఖచ్చితంగా మీరు అదృష్టాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః.